ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 18 మాసాలు అవుతుంది కేవలం మమ్మల్ని విమర్శించడం తప్ప మీరు సాధించింది శూన్యం, ఏమీ లేదు. మూడవది అతి ముఖ్యమైనది, మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మొత్తానికి సంబంధించిన వాటర్ గ్రిడ్ పనుల గురించి ఆర్డీఓ గారిని కలిసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ స్కీమ్ని మంజూరు చేసినారు. మంజూరు చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాటికి 60 నుంచి 65% పనులు కూడా పూర్తి చేసినారు. ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి ఆర్డీఓ గారిని కలిస్తే ప్రభుత్వం దృష్టికి మా మున్సిపాలిటీ, మా చైర్మన్, మా కౌన్సిలర్లు తీసుకెళ్తే దాన్ని వక్రీకరించి పులివెందుల్లో 40 ఏళ్ళుగా వయస్సు వాళ్ళే ఉన్నారు, సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా అన్నీ ఉన్నారు, మరి మీరు నీళ్ళ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి తీసుకొని వస్తారా అని చెప్పి అంటారు. అసలు నాకు బుర్ర ఉందనుకోవాలన్నా లేదనుకోవాలన్నా? బేసికల్గా ఒకటి ఆలోచించండి. పులివెందులకు ఇప్పటి వరకు ఈ వాటర్ గ్రిడ్ రాకమునుపు, ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్కు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయకముందు వరకు పులివెందులలో మన నియోజకవర్గంలో ప్రధానంగా సిబిఆర్ నుంచి 140 పల్లెల స్కీమ్ ఒకటి నడుస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వేంపల్లెలో అయితే గన వేంపల్లె పాపాగ్ని నుంచి వేంపల్లె టౌన్ ప్లస్ ఒక 18 పల్లెల స్కీమ్ అదొకటి నడుస్తూ ఉంది. చక్రాపేట మండలంలో అయితే గన రాచుపల్లె డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి నడుస్తుంది. పాపాగ్ని నుంచి చక్రాపేట మండలం స్కీమ్ నడుస్తుంది. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్కు ప్రతి ఏడాది కూడా జిల్లా పరిషత్ టెండర్లు పిలుస్తూ ఉంటుంది. ఇవి మనకు అందుబాటులో ఉన్న పథకాలు. వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక్క 148 పల్లెల స్కీమ్తో పులివెందులకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పి నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి అక్కడి నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చేసినారు. ఆ తర్వాత నీళ్ళ సమస్యలు ఎక్కువ ఉంటే ఉల్లిమెల్ల దగ్గర ఒక 5-6 బోర్లు వేసినాం. కదిరి రోడ్లో కూడా ఒక 5-6 బోర్లు వేసి అవి కూడా మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నీళ్ళ విషయంలో ఎక్కడే కానీ రాజీ పడకుండా, ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇన్నేళ్ళుగా చేస్తూ ఉన్నాం. సో దీన్ని శాశ్వతంగా ఇప్పుడున్న ఈ పథకాలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతా ఉంది. ఇప్పుడు ఇన్ని పథకాలు మెయింటైన్ చేయాలంటే భారం అవుతా ఉంది, కష్టం అవుతా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కాన్స్టిట్యున్సీలోని ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్ గ్రిడ్ స్కీమ్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పి ఆయన 480 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అందులో 65% పనులు కూడా ఆయన హయాంలో పూర్తి చేస్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తప్ప? కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయమనే కదా అడిగింది. దానికి మీరు 40 ఏళ్ళ చరిత్ర మాట్లాడతారా? మీకు తెలియదా ఇన్ని తాగునీటి పథకాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయని మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? సిబిఆర్ నుంచి 148 పల్లెల స్కీమ్ ఉందని, అదేవిధంగా నక్కలపల్లె నుంచి పులివెందులకు నీళ్ళు వస్తాయని, ఉల్లిమెల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని, అదేవిధంగా వేంపల్లెకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, చక్రాపేటకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులివెందుల స్థాయి లీడర్ కాదు కదా. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు. రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు. ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పు ఉంటే విమర్శిస్తాడు. దానికి నీకు పులివెందులకు ఏం సంబంధం అది ఇదని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు. అంటే మీరు ఆయనను దీంట్లోకి లాగి ఆయన మీద ఏంటంటే అభాండాలు వేసి ఆయన మీద కానీ నా మీద కానీ నిజంగా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు 7 గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూన్ను పోవాలనుకున్నాం వివేకానంద రెడ్డిని. మేము చూన్ను పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద, నా మీద, ఆదినారాయణ మీద వివేకానంద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు. కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన పులివెందులకు ఏం సంబంధం, ఈయనకేం సంబంధం అది ఇది మాట్లాడము. ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సమ్మేళనంగా ఉండము, మా కార్యకర్త సమ్మేళనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి, మీకు చేతనైన చేసుకోండి. మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే ఒకరి ఇంట్లోకి పోయి
అది ఇప్పటికీ రావణ కాష్టంలో రగులుతానే ఉంది తాడిపత్రి. ఎందుకు ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారని ఇప్పటికీ ఇంకా గొడవలు రావణ కాష్టం రగులుతుంది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటామంటే రండి. అయినా ముందు ఆ దేవగుళ్ళ వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది.